నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మన క్లాసెస్లో నేనే అన్ని దగ్గరుండి చూసుకుంటాను కదా. లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్స్ ఉంటాయి, మనకి టీమ్ సపోర్ట్ ఉంటుంది, మీకు డైట్ ప్లాన్ ఇస్తాను. సో ఇన్ని ఉంటాయి కదా, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో కుదిరితే తప్పకుండా 3 months ప్యాకేజ్ తీసుకోండి. కుదరకపోయినా ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుంటూ హెల్తీగా అండ్ హ్యాపీగా ఉండండి. ఇప్పుడు వెయిట్ లాస్కి సంబంధించిన నేను కొన్ని యోగా ఆసనాస్ చూపిస్తాను. బ్రెత్ వర్క్తోనే చేసుకోండి. బ్రెత్ వర్క్తో చేసినప్పుడు ఏంటంటే ఆర్గన్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అండ్ ఫ్యాట్ కూడా ఇంకా తొందరగా కరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం చేసే ఆసనాస్ తోటి మనం వేయింగ్ మెషిన్లో మీకు ఇంకా వెయిట్ తగ్గినట్టు చూపించకపోయినా మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ వెయిట్ బాగా తగ్గారు, తగ్గినట్టున్నారే అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇంచ్ లాస్ వస్తుంది మనకి. ఇంచ్ లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు చాలా నోటిఫికేషన్ ఈజీగా ఉంటుంది చూడడానికి. అండ్ థర్డ్ పాయింట్, మనం హెల్దీ వేలా ఎప్పుడైతే తగ్గుతామో ఏ హెల్త్ ప్రాబ్లం రాకుండా హెల్త్ ఇంకా మంచిగా అవుతూ, టోనింగ్ అవుతూ, గ్లోయింగ్ స్కిన్ వస్తూ ఉంటుంది. ఇమీడియట్ డైట్ చేసి బక్కగా అయినప్పుడు లూజ్ స్కిన్ వస్తుంది, మజిల్ తగ్గిపోతుంది, మజిల్ కరిగిపోతూ ఉంటుంది, ఫ్యాట్ బదులు అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ బర్డెన్ పడుతూ ఉంటుంది. సో అట్లా చేయకుండా హెల్దీ వేలో కరెక్ట్గా సన్నగా అవ్వండి. 2 tips ఫాలో చేయండి. ఒక డైట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఎర్లీ డిన్నర్స్, ఎర్లీ స్లీప్ సైకిల్స్. 10 or maximum 11కి పడుకోండి. 6 to 8 hours ఆఫ్ స్లీప్ వచ్చేలా చూడండి. అమ్మాయిలు అయితే కొంచెం 8 hours స్లీప్ వస్తే బెటర్. విమెన్కి 6:30కి డిన్నర్ క్లోజ్ చేయండి. మీరు డిఫరెన్స్ చూడండి ఎంత తొందరగా వస్తుంది. ఓకేనా? కుకింగ్లో నేను మీకు ఎలా అయినా చూపిస్తున్నాను కదా, ఇంకా ఎక్సర్సైజ్ ఆసనాస్ కూడా చేసేద్దాం. సో మళ్ళీ స్లోలీ కార్నర్లో మ్యాట్లో వెళ్ళి ఇంటర్లాక్ చేసి ఇన్హేల్ టు లెఫ్ట్, ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ స్లోలీ రైట్, స్లోలీ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ తీసుకొని సెంటర్ వచ్చిన తర్వాత ఎక్స్హేల్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకొని స్లోలీ 1 2 3, మీకు ఇలా కంఫర్టబుల్ లేకపోతే ఇలా తీసుకోవచ్చు. 4 5 6 7 8 9 10. స్లోగా పైనకి తీసుకోండి. మనం కిందికి బెండ్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫేస్లో ఒక బ్లడ్ రష్ వస్తుంది కదా, అది మనకి స్కిన్ గ్లో అవ్వడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా మంచిది. సో కరెక్ట్గా నీస్ బెండ్ చేయకుండా మీకు ఎంత వీలు అవుతుంది, మీరు గాల్లోనే చేతిలో ఉన్నా సరే అంతే తీసుకోండి. మళ్ళీ ఇన్హేల్ పైకి, స్లోలీ సెంటర్, ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్ రైట్, మళ్ళీ సెంటర్, మళ్ళీ స్లోలీ సేమ్ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఇప్పుడు కాళ్ళ మధ్యలో కొంచెం స్పేస్ తక్కువ చేసి తీసుకోండి ఇంతకు ముందు కంటే. మళ్ళీ 10 rounds వచ్చేలా చూడండి. మళ్ళీ స్లోలీ పైకి, మళ్ళీ స్లోలీ సెంటర్, రిలాక్స్. ఇప్పుడు చూడండి ఇంటర్లాక్ తీసుకొని కష్టదక్షాసన్. ఇన్హేల్ యాక్టివ్ ఉండాలి నోజ్ నుంచి, ఎక్సలేషన్ 1 goలో వెళ్ళిపోవాలి. ఇలా చూడండి, కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని హిప్స్ కొంచెం బ్యాక్ పుష్ చేసి ఇలా కట్టెలు కొట్టడం, బట్టలు ఉతకడం, ఇక్కడ నుంచి తీసుకున్న ఆసన్ కష్టదక్షాసన్. సో బ్రెత్ వర్క్ ఇలానే ఈ బ్రెత్ వర్క్ తోటే చేయండి. ఆ టైర్డ్నెస్ ఉన్నా కూడా బాడీలో ఆ వీక్నెస్ కూడా బాగా పోయేలాగా చేస్తుంది. 2 అయిపోయిన తర్వాత స్లోగా రైట్ లెగ్ బ్యాక్ తీసుకోండి. లెఫ్ట్ 90, రైట్ 45 ఉండేలాగా చూసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్, పార్శ్వోత్తానాసన్. మళ్ళీ స్లోగా పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ పార్శ్వోత్తానాసన్. ఇప్పుడు స్లోగా డైరెక్ట్ కిందికి వచ్చేసి శ్వాసంచాల నుంచి స్లోగా పైనకి తీసుకొని స్లోగా ఫార్వర్డ్ స్ట్రెచ్. 1 2 3 4 5 ఇలా 20 rounds రాని. 20 rounds వచ్చిన తర్వాత మళ్ళీ స్లోలీ పైకి, జస్ట్ డైరెక్ట్గా స్లోలీ అప్ సైడ్ తీసుకోండి. మళ్ళీ స్లోలీ సెంటర్, సేమ్ లెఫ్ట్ 90, రైట్ 45 తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, పార్శ్వోత్తానాసన్. మళ్ళీ చాలా స్లోగా ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోలీ పార్శ్వోత్తానాసన్ తీసుకొని మళ్ళీ స్లోగా పైనకి వచ్చేసాయి. స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని 2 కొంచెం స్ట్రేట్ లైన్లో వస్తే మనకి ఈజీగా ఉంటుంది పుషింగ్ అనేది కూడా. సో స్లోగా తీసుకోండి. 3 4 5. మీ మ్యాట్ సన్నగా ఉన్నట్టయితే కంపల్సరీ నీస్ కింద ఏదైనా మెత్తగా పిల్లోనో చిన్న టర్కీ టవలో అట్లాంటివి వేసుకుంటూ ఉండండి. మీకు కొంచెం ఈజీగా ఉంటుంది మనకు ఫార్వర్డ్ పుషింగ్స్కి. మళ్ళీ 20 rounds రాని. మళ్ళీ స్లోలీ సెంటర్ పైకి వచ్చేసి, సెంటర్ వచ్చిన తర్వాత స్లోలీ స్టార్ట్. 1 2 3 4. మళ్ళీ 1 2 3 4 5 6
7, 8. మళ్ళీ జంప్స్ 9, 10, 11, 12. ఇది కూడా ఒక 30 రౌండ్స్ తీసుకోండి. 30 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ సెంటర్ తీసుకొని బ్యాక్ సైడ్ ఫార్వర్డ్ స్ట్రెచ్, అశ్వసంచాలన్. వెరీ గుడ్. మళ్ళీ స్లోలీ అశ్వసంచాలన్ నుంచి బ్యాక్ రండి, ఫార్వర్డ్ స్ట్రెచ్ తీసుకుని స్లోలీ స్టార్ట్. 1, 2, 3, 4, 5 ఇలా 20 రౌండ్స్. మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ జాగ్రత్తగా తీసుకొని మళ్ళీ సేమ్ స్టార్ట్. 1, 2, 3, 4, 5 ఇలా 20 రౌండ్స్. మళ్ళీ స్లోగా సెంటర్, మళ్ళీ స్లోలీ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ స్లోగా పైనకు వచ్చేసి అప్ డౌన్, టోస్ అవుట్ కిందికి, మళ్ళీ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. నీస్ కూడా రిలాక్స్ అవుతాయి. జస్ట్ ఒకసారి దులిపేసి రిలాక్స్ అయిపోండి. సూర్య నమస్కారాలు చేసుకునే టైం ఉంటే చెప్పినట్టుగా మీ బ్రెత్ వర్క్ తోటి 2 to 5 sets, 6 sets మీకు ఎంత ఓపిక ఉంది, ఎంత టైం ఉంది దాన్ని బట్టి సూర్య నమస్కారాలు చేసుకొని కాసేపు శవాసనాలు రిలాక్స్ అవ్వండి. ఓం మంత్ర మెడిటేషన్ అయినా తీసుకోవచ్చు. నాడి శోధన ప్రాణాయామ చేసుకొని డైలీ చాలా డిఫరెన్స్ వస్తుంది మీ హెల్త్లో అయినా, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్లో. సో తప్పకుండా ఫాలో చేయండి. ఓం నమః శివాయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.